సినిమా తీసాం, కొంతమంది పుస్తకాలు రాస్తారు. ఆయన ఏంటంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆయన అడగలేం కదా మేము. బేసిక్గా వెరీ కాంప్లికేటెడ్. అడగొచ్చా? ప్రాసెస్ ఈ సినిమా తీయడమేనండి. సినిమా తీయడమే ఇది కాంప్లికేషన్. తీసిన తర్వాత అంత కష్టపడ్డాక ఇది థియేటర్లో రిలీజ్ కాకపోవడం ఇంకో కాంప్లికేషన్. కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ ఇది Feb 14కి రావడం ఇంకో కాంప్లికేషన్ అది. సో ఈ సినిమానే ఒక కెరియర్ విషయంలో పెద్ద కాంప్లికేషన్ అండి. ఓకే, రానా గారి లైఫ్లో కాంప్లికేషన్స్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. కానీ ఈరోజు సిద్ధు గారు సడన్గా ఇలా మాల్లో రావడం చూసి నేను ఎలా మాట్లాడాలో, ఎలా ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉండాలో తెలియక కాంప్లికేషన్లో ఈరోజు నేను ఎగ్జాక్ట్లీ నాకు కూడా అదే. టుడే ఇస్ యాక్చువల్లీ ద మోస్ట్ కాంప్లికేటెడ్ డే ఫర్ మీ. బేసిక్గా వాళ్ళు కూడా ఎన్ని ప్రశ్నలతో వచ్చారంటే అడుగుదామని, వాటన్నిటిని దాచేసుకుంటున్నారు వాళ్ళు. ఆ ట్విస్ట్లు టర్న్లు మీ జీవితంలో కూడా అడుగుదాం అనుకున్నారు. బట్ యా, క్వశ్చన్స్, డౌట్స్ ఏమన్నా మమ్మల్ని అడిగితే మేము ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. ఓటీటీలో వచ్చింది సినిమా, ఇప్పుడు థియేటర్లో వస్తుంది, మాకు చేసినందుకు చాలా సంతోషం ఉంది. ఇలాంటి రొటీన్ స్పీచ్లు కాకుండా ఐ థింక్ ఈ సినిమా జనాలు అందరూ కలిసి చూడడం కుదరలేదు ఓటీటీలో వచ్చినప్పుడు లాక్డౌన్లో. సో అందరితో కలిసి చూస్తే ఇంకా మజా వస్తుందని ఒక ఫీలింగ్ ఉంది. సో Feb 14 నేను దానికి లుక్ ఫార్వర్డ్ చేస్తున్నాను. జనాలందరితో ఒక థియేటర్లో కూర్చుని మొత్తం ఆ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దామని వెయిట్ చేస్తున్నా. సో ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. అంతే, దాని గురించి ఎక్సైటెడ్ ఉంది. సినిమా వచ్చేసింది, ఇప్పుడు అందరూ చూసి స్పీచ్. నాకు వీళ్ళిద్దరితో ఇంకో సినిమా చేయాలని ఉండేది. రిలీజ్ చేస్తే కానీ ఇంకా చేయను అన్నారు ఇంకో సినిమా. సో వేరే ఆప్షన్ లేక నాకు రిలీజ్ చేయాల్సి వచ్చింది. సో దానికి ఐ థింక్ Feb 14 ఇస్ ద రైట్ డే. కరెక్ట్ కాదు? నేను చాలా కష్టపడి తీసిన సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వలేదని ఒక చిన్న రిగ్రెట్ ఉండిపోయింది మాకు. సరే ఫైనల్లీ అదేదో ఒక మంచి డేట్ దొరికి వర్కౌట్ అయ్యి రిలీజ్ చేస్తుంటే దాన్ని కూడా అదేదో ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాగా డిజైన్ చేసేసి రానా ఆ వినడానికి కూడా రిలీజ్ అవుతున్న ఫీలింగ్ కూడా పోగొట్టేలా ఉన్న రోజు. అంటే బేసిక్లీ దేర్ ఆల్ యూస్ ఓకే. ఓకే అండి, మనం ఇక మెటీరియల్ తగ్గట్టు మీరు ఏమన్నా లవ్ అండి, మీకు ఆబ్లిగేషన్ నాకు అర్థమైందా? అది యాక్చువల్లీ లవ్. ఇదే చెప్పారు ఆబ్లిగేషన్. లేదండి, లవ్ అండి. లవ్తో నాకు ఒకటే ఈ టైటిల్ ఐడియా ఎవరిదని. ఈ టైటిల్ ఐడియా అండి, ఒక టైటిల్ పెడితే పెట్టినవ్వలేదండి మమ్మల్ని. సో దాంతో కాంప్లికేటెడ్గా ఉంటుందని చెప్పి ఆ టైటిల్ చెప్పండి. అది ఈయనే పెట్టాడండి. ఇట్స్ కాంప్లికేటెడ్ అండి. అదే ఈ టైటిల్ గురించి చెప్పకూడదండి. అది చెప్పకూడదండి. అది చెప్తే కొడతారు ఆ టైటిల్ చెప్తే గురించి. కొడతారు. అది కాంప్లికేటెడ్. అది కాంప్లికేటెడ్. మీరన్నా కూడా మీ మీదకి వస్తారు. సో అది మీకు కాంప్లికేటెడ్. అందుకే దాని గురించి మాట్లాడుకోవద్దు మనం. దీన్ని ఒక కొత్త ట్రెండ్ అనుకోవచ్చా? ఎప్పుడైనా ఇంతకుముందు ఓటీటీకి వెళ్ళిపోయినా ఇప్పుడు మా టక్ జగదీశన్ చేయడం, ఎంఆర్ఓ జగదీశన్ రిలీజ్ చేయడం అలాంటివి చేసుకోవచ్చంటారా? అంటే ఒకటి ఇది టైటిల్ మా లైఫ్లో కాంప్లికేషన్ వచ్చి కాంప్లికేటెడ్ అనే టైటిల్ పెట్టాల్సి వచ్చింది. లేకపోతే మామూలుగా ఉండేది. సరే ఇది ట్రెండ్ అనుకుంటే కొన్నిసార్లు తప్పులు కూడా ట్రెండ్ అయిపోతూ ఉంటాయి. బట్ నో అంటే ద ఫ్యాక్ట్ దట్ ఇప్పుడు వెదర్ ఇట్స్ ఆన్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్, వెదర్ ఇట్స్ అవైలబుల్ ఫర్ ఫ్రీ ఆర్ ఆన్ సమ్ సబ్స్క్రిప్షన్, ఒక థియేటర్లో ఒక కమ్యూనిటీతో చూడడం అన్నది ఇట్స్ అ రియలీ గుడ్ ఫీలింగ్. అండ్ అది లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చూస్తుంది ఏంటంటే మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసింది ఇంకా ఒక మ్యూజిక్ అన్నదో లేకపోతే ఒక ఎమోషన్ అన్నది ఓవర్ ద ఇయర్స్ ఇంకా అర్థమవుతూ ఉంటుంది. ఇట్ విల్ బికమ్ అ బిగ్గర్ ఎమోషన్. సో ఐ థింక్ ఇట్స్ కాంప్లికేటెడ్ హ్యాస్ వీళ్ళు తీసుకునే టాపిక్కే ఇట్స్ అ థింగ్ దట్ ఇట్ కీప్స్ గ్రోయింగ్ ఆన్ యూ. ఫస్ట్ టైం మిస్అండర్స్టూడ్ అయినా సెకండ్ టైం యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్ అనే నమ్మకంతో అదే ఆల్రెడీ ఓటీటీలో ఆల్రెడీ యూట్యూబ్లో కూర్చొని చూడొచ్చండి. అందరూ కూర్చొని కలిసి నవ్వుకుని. ఇది ఓటీటీ రిలీజ్ అనమాట. ఇది ఫస్ట్ టైం రిలీజ్ అండి. యాక్చువల్లీ రిలీజ్ ఎప్పుడు రిలీజ్ అవ్వదు, ఇదే మొదటిసారి రిలీజ్. దీనికి యాడెడ్ చేశారు. అందరూ పెరిగిపోయారండి. ఇప్పుడు యాడ్ చేస్తే చాలా తేడా పడుతుందని చేయలేదు. టైటిల్ ఒకటే ఎక్స్ట్రా యాడ్ చేసాం. సెన్సార్ లోపల చాలా మంది గొడవ కూడా పెట్టారు. ఎందుకు మార్చాల్సి? అది నాకు తెలియదండి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీరే చెప్పారు. ఆయన జూమ్ నాకు చేయండి సంబంధం సార్. లేదు. ఎవరో ఏదో అన్నారు, ఆయన ఫేస్ జూమ్ చేయండి. నాకు సంబంధం లేదు. ఆ టైటిల్ మీరే చెప్పారు. రిలీజ్ని లో ఉన్న టైటిల్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? అందరూ అక్కడ బాగా సెన్సార్ బోర్డు ఉంటుంది సార్. అది ఇలా సినిమా పేరు, ఆ పేరు పెట్టకూడదు అంటే ఇప్పుడు మేము ఇష్ట కాంప్లికేటెడ్ అని టైటిల్ వాన్స్ రిలీజ్ చేస్తున్నారు. పెద్ద మ్యాటర్ అంతే. నేను అందరూ దాన్ని ఏదో మెటీరియల్ ఎంతసేపు లాగదామో అంతసేపు చూస్తున్నా నేను కూడా. ఒకటి సారీ, అంటే సెన్సార్ వల్ల టైటిల్ పెట్టొద్దన్నారా? టైటిల్ గురించి రవికాంత్ తెలుసు ఎందుకు మాట్లాడారు. మార్చినప్పుడు దానికి పర్టికులర్గా ఒక లేదు, ఇది అప్పుడే లాక్డౌన్ అప్పుడే బేసిక్లీ టైటిల్ బయటకు వచ్చినప్పుడు చాలా మంది గొడవ చేశారు. అది మా ఉద్దేశం కాదు. అది దాన్ని ఎవరినో ఉద్దేశించింది కాదు, ఎవరిని కించపరిచింది కాదు. సో అది గొడవలు జరిగినప్పుడు మేము ఏంటంటే అసలు కాంప్లికేషన్స్ ఎందుకు, ఈ సినిమా ఇట్స్ కాంప్లికేటెడ్ అని నేను నా కాలేజ్లో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ తీశాను. సరే ఇంక ఎలాగో జనాలు చూస్తారు సినిమా, ఇప్పుడు సెన్సార్ క్లియరెన్స్ కావాలి మాకు, ఈ శాటిలైట్ అవి అవ్వాలంటే. సో దానికి ఏ టైటిల్ అయితే ఓకే అని చెప్పి ఇట్స్ కాంప్లికేటెడ్ అనే టైటిల్ షూట్ కూడా అవుతుంది మాకు.
సో ఆ టైటిల్ మీద రిజిస్టర్ చేయించాం అంతే. అయితే స్టోరీ పరంగా మీ లైఫ్లో ఏమైనా 3-4 లవ్ స్టోరీలు ఉంటే వాటిని కలిపి ఒక సినిమా తీసారా ఏంటి? అందరికి అవుతాయండి కదండి పెరిగినప్పుడు. ఇంకా అదేమి ఒక స్టోరీ తీసింది కాదు. అంటే ఈ స్టోరీ నేను సిద్ధుతో రాసినప్పుడు కానీ మా డైరెక్షన్ టీంతో డిస్కస్ చేసినప్పుడు కానీ రానా చేత ప్రొడ్యూస్ చేయించినప్పుడు కానీ సో ఈ స్టోరీస్ అందరి లైఫ్లో ఉన్నాయని అర్థమైంది. సో అందుకని ఈ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాను. ఆ 3 స్టోరీల్లో వాళ్ళిద్దరు ఏమని? అలా పిన్ పాయింట్ చేయలేమండి. అంటే మాకు క్రియేట్ చేసింది అంటే మాకు లైఫ్లో జరిగిన యాస్టీస్ రాసాం కదా. సో ఎందుకంటే వాళ్ళు కొడతారు మళ్ళీ తర్వాత వచ్చి, అందుకనే యాస్టీస్ రాయలేం. సో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి కొంచెం. సిద్ధు గారు విషయంలో తప్పేం లేకపోతే నేను మాలేసుకుంటాను, వేసుకోకపోతే అయితే మీ లవ్ స్టోరీస్ గురించి చెప్తారా? 3 స్టోరీస్లో దేనికి మీ స్టోరీస్ కనెక్ట్ అయ్యాయి? అదేనండి రవికాంత్ చెప్పినట్టు వద్దులేండి, చెప్పొద్దు అదేం లేదు యాక్చువల్లీ. అలా ఏం లేదు. నో థింక్ రవికాంత్ చెప్పినప్పుడు రైటింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడైనా ఎనీ రైటర్ తన లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ లేకపోతే తన చుట్టుపక్కల వాళ్ళ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అవన్నీ చూసి వినే ఫస్ట్ ఫ్యూ టైమ్స్ ఏమైనా కథలు రాసినప్పుడు వాటిల్లో నుంచే ఎంతో కొంత ఒక మెటీరియల్ డ్రా చేసుకుని దాన్ని ఒక సినిమాలోకి ఎలా సెట్ చేయాలి అనేది ఏ రైటర్ అయినా చేసేదండి. ఐ ఫీల్ దట్ వాళ్ళ లైఫ్లో నుంచో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లైఫ్లో నుంచో అలా మేము ఏదో ఒకప్పుడు ఫీల్ అయిందో లేకపోతే మేము మా ఫ్రెండ్స్లో వినిందో తీసుకుని ఓకే ఈ కాన్సెప్ట్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది, దీన్ని ఒక సినిమాగా డిజైన్ చేస్తే బాగుంటుంది కదా అని అనిపించి మొదలెట్టింది. సో యాజ్ ఇట్ ఈస్గా జరిగిన ఎక్స్పీరియన్సెస్ అలా కాకుండా ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. సొసైటీలో జరుగుతుంది చూసినా మన ఫ్రెండ్స్ లైఫ్లో జరుగుతుంది చూసినా. రవికాంత్ గారు కొంచెం అటు ఇటు మార్చున్నారు. లేదండి అదేం లేదు, ఏం జరగదు. యాస్టీస్ రానా గారు, సిద్ధు గారు, రానా గారు ఇమేజ్లో ఇరుక్కుపోవాలని అనుకోరు, కానీ రీసెంట్గా జాక్ టీజర్ కూడా చూశాను. బట్ చూస్తుంటే మీరు ఫిక్స్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది. క్వశ్చన్ అర్థం కాలేదు సార్. ఇమేజ్లోకి టిల్లు ఇమేజ్ అనేది పెట్టుకుంటే, ఒక టిల్లు బ్రాండ్ అనేది పెట్టుకుంటే, జాబ్ చూస్తే కూడా మళ్ళీ మాకు టిల్లు గుర్తుకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. అవును, ఓకే. సినిమా చూస్తే వేరేలాగా అనిపిస్తుంది. తెలుసు కదా, వేరే ఉండొచ్చా? వేరే ఓకే ఓకే. ఒక సినిమా రీ రిలీజ్ అది స్ట్రైట్ రిలీజ్ అది కంపారిజనే లేదండి. అది నంబర్ ఆఫ్ స్క్రీన్స్ దగ్గర నుంచి లొకేషన్స్ ఓవర్సీ రిలీజ్ ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాంపిటీషన్ అంటే అసలు కాన్సెప్ట్ లేదండి. ఇంకోటి రానా గారు, అంటే మామూలుగా నాకు అర్థమయ్యే కొన్ని లవ్ స్టోరీస్ ఉంటాయండి. అలాంటి కొన్నిట్లో ఇది బాగా అర్థమైంది. ఎందుకంటే ఖచ్చితంగా ఏంటన్నా అలా జరుగుతాయండి అందరి లైఫ్లో. అండ్ అది చెప్పలేము కొన్నిసార్లు వాటి గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఐ థింక్ సినిమా అనేది ఇట్స్ అ టూల్ టు స్పీక్ అప్ సమ్ ఇమోషన్స్. అండ్ నాకు తెలిసి రవి అండ్ సిద్ధు రియలీ డిజైన్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. అండ్ నాకు తెలిసి ఖచ్చితంగా అందరి లైఫ్లో ఏదో టైంలో దే విల్ బీ సమ్ అట్రాక్షన్ టువర్డ్స్ డిఫరెంట్ పీపుల్. అది ఆ టైంలో సొసైటీ నార్మ్ కాకపోవచ్చు, ఇట్ మైట్ నాట్ బి రైట్ టు వేర్ యువర్ లివింగ్ కల్చరలీ, బట్ ఫీలింగ్స్ హ్యాపెన్. అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ క్యాప్చర్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. మీరేమైనా మిస్ అయ్యాను చేయలేకపోయానని అనుకున్నారా ఈ సబ్జెక్ట్? ఆ టైం కల్లా నాకు వయసు దాటేసండి. ఈ కథ చెప్పేటప్పుడు ఆ టైంకి నేను బాగా ఏజ్ అది పెరిగిపోయి అలాంటివి ఎప్పుడు చిన్నప్పుడు జరిగాయి. అంటే రానా తోటి ఆల్మోస్ట్ లాస్ట్ 3-4 ఇయర్స్గా క్లోజ్లీ బీన్ అసోసియేటెడ్. తెలుసుకున్న విషయం ఏంటంటే మనోడు చాలా ఇంట్రెస్టింగ్ కథలు, కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ కథలు అన్నీ కూడా ఏదన్నా ఉంటే రానా దగ్గరకు వస్తారనమాట అందరూ. ఎందుకంటే మనోడైతేనే కొంచెం అర్థం చేసుకుని ఇట్లాంటివి ముందుకు ప్రొపైల్ చేస్తారని. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ అలాంటి కథలు చేయడానికి హీరోలకు కూడా ధైర్యం ఉండాలి. ఎవ్రీ వన్ మైట్ నాట్ వాంట్ టు పికప్ న్యూ స్టోరీ ఆర్ చిన్న రిస్క్ మ్యాటర్ ఏదో ఉంటుంది దాంట్లో. అందరికీ ఇప్పుడు మన మూర్తి గారు అన్నట్టు ఇమేజ్ చక్రం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదో అయి ఉండొచ్చు, ఏదో ఒక రీజన్స్ వల్ల ఎవరు కూడా కొన్నిసార్లు రిస్క్ చేయడానికి అంత ధైర్యం చేయరు. అలాంటి సిచ్యువేషన్స్లో రానా ఏం చేస్తాడంటే ఈ కథ డెఫినెట్గా నేను చెప్పాలి, ది స్టోరీ హ్యాస్ టు బి టోల్డ్ అని డిసైడ్ అయిపోయి ఎవరు చేయకపోతే నేను చేసేస్తాను ఈ సినిమా అంటాడు రానా. అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ దేర్ అనమాట. బట్ కృష్ణ అండ్ హిస్ లీలా వాజ్ నాట్ దట్. కృష్ణ అండ్ హిస్ లీలా ఇట్స్ కాంప్లికేటెడ్. ఇంకా ద బర్డ్ ఇస్ అవుట్ ఆఫ్ ది కేవ్ అనేది సెకండ్ క్వశ్చన్. సో సినిమాలో మేము అది కూడా ఆన్సర్ చేసాం. సో ఐ థింక్ సమ్వేర్ అక్కడ కనెక్ట్ అయింది రానాకి కథ. అదే ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. మీరు గుడ్ ఒకటండి. ఐ థింక్ ఎవ్రీ 2 years somebody kept constantly asking. అంటే సోషల్ మీడియాలో we kept getting a lot of feedback every time. అంటే అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి డేస్ అప్పుడు ఒక వ్యాలంటైన్స్ డే, ఎవ్రీ టైమ్ there's a discussion about lovers or some love story releases. ప్రతిసారి ఈ సినిమాని తేవడం, ఈ మీమ్స్ బయటకు రావడం. సో ఇట్స్ ఆల్వేస్ దేర్. అండ్ వన్ డే కలిసినప్పుడు we said okay shall we do this అంటే ఇట్ రియలీ హ్యాపెండ్ ఎట్ ద విఫ్ ఆఫ్ ద మూమెంట్. అంటే నిజంగా
అడిగిన అంత క్విక్గా విత్ లెట్స్ జస్ట్ డూ ఇట్. అండ్ వ్యాలంటైన్స్ డే వాజ్ రైట్ అరౌండ్ ద కార్నర్. సో ఐ థాట్ ఇట్స్ రైట్ డే టు పుట్ కాంప్లికేషన్స్. అయితే రానా గారు టైం I'll answer the question అండి. సినిమా రిలీజ్కి రెడీ అయిపోయి మేము యూట్యూబ్ మీరు ఇప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడెప్పుడు అనౌన్స్ చేసిన టీజర్ ఉంటుంది. దాంట్లో May 1st రిలీజ్ డేట్ వేసి మేము టీజర్ వదిలాం. థియేట్రికల్ రిలీజ్కి May 1st అని డేట్ వేసి వదిలాం మేము. సారీ తనకేం నా మీద నమ్మకం లేకపోతే ఆ కాన్సెప్టే లేదు. ఐ ఫెల్ట్ ఐ షుడ్ ఆన్సర్ దిస్ బికాస్ యూ షుడ్. అలాగే మనిషి అసలు వేరేలా ఉన్నాడు అసలు. అలాంటిదే లేదు. సో May 1st అని మేము డేట్ వేసి మేము రిలీజ్ చేసాం. March 10th లాక్డౌన్ పడింది. అప్పుడు ఇంకా రెడీ అయిపోయిన సినిమా చేతిలో ఉంది, ఏం చేయాలి దీన్ని అంటే లేదు ధైర్యం చేసేద్దామని. ఇన్ఫ్యాక్ట్ అది ఓటీటీలో రిలీజ్ చేయడం తన క్లాస్ అండి. సినిమా ఆ రోజు ఓటీటీలో రిలీజ్ చేయడం తన క్లాస్. తీసిన నంబర్కి థియేటర్ నేను చాలా తక్కువ బడ్జెట్లో తీసిన సినిమా. థియేటర్లో 200% దానికి ఒక 5-6 టైమ్స్ వచ్చేది. బట్ ఓటీటీలో రిలీజ్ చేయడం యాక్చువల్లీ తనకి లాస్. దట్స్ ద రియాలిటీ. Rana గారు హాయ్. అండ్ హౌ ఇట్స్ గెటింగ్ మేడ్ అన్నారు. సో 5 years ఆఫ్టర్ సురేష్ బాబు గారు ఇలాంటి మూవీకి వస్తే ఒప్పుకుంటారు. For everyone in life there's a generational change, and I think when I'm of youngsters he met and he started seeing cinema very differently, and he appreciates it over time in terms of what it is. ఈజీ అప్రిషియేట్. So whether అంటే ఇప్పుడు అలాంటి సినిమా ఆయన ఒప్పుకుంటారు లేదో నాకు తెలియదు. అది it's up for guesses, but and again you told you did budget in a very less budget you finish this movie. సో ఇప్పుడు మళ్ళీ తీస్తే సార్ యాక్చువల్లీ 2020 ముందు అందరూ తక్కువ బడ్జెట్లోనే ఉండేవాళ్ళు. అదే ఇప్పుడు సడన్ గా ఏదో చాలా వేరేగా అనిపిస్తుంది. బట్ ఫ్యూ ఇయర్స్ అగో ఎవ్రీథింగ్ యూస్ టు బి మచ్ మోర్ కంట్రోల్డ్ అండ్ వెరీ ఎఫిషియెంట్. సో ఇప్పుడు సీక్వెల్ చేస్తే సేమ్ బడ్జెట్లో చేయగలరా? ఇంకా తెలియదండి, బట్ నేను వెళ్తానో లేదో అనేది. మీరు కోరుకుంది అదే కదా, థియేటర్లో చూడాలండి. నా థియేటర్లో జనాలు చూడాలని నా కోరుకుంది. జనాలతో పాటు చూడాలని ఏం లేదా మీకు? అది సెకండరీ డిస్కషన్ సార్. ఫస్ట్ నాకు థియేటర్లో జనాలు ఈ సినిమా చూడాలి అనేది నాకు స్ట్రాంగ్గా నాకు ఫీలింగ్ వచ్చింది. నేను ఒకరోజు రానని అడిగాను. 100% చేద్దాం ఇది రిలీజ్. అండ్ వ్యాలంటైన్స్ డే వస్తుంది. దట్స్ అ గ్రేట్ డే ఈ సినిమా రిలీజ్ చేయడానికి. అందుకు మేము రిలీజ్ చేసాం. ఐఎమ్ డెఫినెట్లీ వెరీ ఎక్సైటెడ్ దట్ మేము సినిమాలో ఆ రోజు ఓటీటీలో చూసినప్పుడు కొన్ని ఫీలింగ్స్, కొన్ని డైలాగులకు కానీ వీటికి కానీ థియేటర్స్లో జనరల్గా ఇట్లాంటి డైలాగులకి వాటికి రియాక్షన్లు వస్తాయని నాకు తెలియదు. యాజ్ అ రైటర్ ఆర్ యాజ్ అన్ ఆడియన్స్ తెలుసు, బట్ యాజ్ అ రైటర్ ఆర్ యాక్టర్ నాకు తెలియదు. బట్ మొన్న రీసెంట్గా మళ్ళీ మేము సినిమా కూర్చొని చూసినప్పుడు ఈ డైలాగ్ అరుస్తారేమో, ఈ డైలాగ్ విజిల్ పడుతుందేమో, లేకపోతే ఈ డైలాగ్ బాగా కనెక్ట్ అవుతారేమో, ఈ సీన్ వచ్చినప్పుడు థియేటర్లో ఎనర్జీ బాగా లో అయిపోతుందేమో, అలాంటివో కొన్ని అనిపించి ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ దట్. సో రవికాంత్ గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడతాను సిద్ధు గారు అన్నారు. నిజం దాని గురించి సీన్ కాదండి, జస్ట్ ఐడియా వచ్చినప్పుడు. అది మీకు చేశారా రియల్ లైఫ్లో? ప్రేమించకూడదు అని ఒక ఐడియా, ఒక థాట్ వచ్చింది. ఫోన్ కాన్వర్జేషన్ మీకు జరగలేదు? ఏ కాన్వర్జేషన్? ఫోన్ కాన్వర్జేషన్ ఉంటుంది కదా, సిద్ధు చేస్తారు అంటే ఫోన్ చేసి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రమ్మంటారు. కృష్ణ అండ్ లీలా చూసాం, ఫోన్ కాన్వర్జేషన్ అవుతుంది. లేదండి, అలాంటివి జరగలేదు. జస్ట్ ఒక థాట్ వచ్చిందంటే ఇద్దరు ఎందుకు ప్రేమించకూడదు అంత దాని నుంచి పుట్టిన కథ. ఓకే సార్, థ్యాంక్ యూ. రానా గారు. మేడం, ఇప్పుడు ఎవరు ఏది చెప్తే ఎవడు వినేటట్టున్నాడు బయట, ఎవడి ప్రోగ్రాంలో వాడు ఉన్నాడు. మా సినిమా ఏదో తీస్తే అది ఈ సినిమాకి ఇది రైట్ డేట్ ఏమో అని అనిపించింది మాకు. ఎందుకంటే దగ్గరలో ఉన్న డేట్ అదే కాబట్టి అంతా ఈ సినిమా చూపించి మెసేజ్ అసలు ఎవడి మాట ఎవడు వినేటట్టున్నాడండి బయట ఇప్పుడు ప్రోగ్రాంలో. రానాబాబు ఆల్ ఆఫ్ దెమ్ హావ్ స్పోకెన్. అంటే ఒక సినిమా దేస్ అన్ ఇండిపెండెంట్ వ్యూయింగ్ అండి, అది యూ కెన్ గెట్ ఎంటర్టైన్డ్ సమ్ టైమ్స్. బట్ ఒక కమ్యూనియల్ వ్యూయింగ్లో దేస్ అ లాట్ మోర్ దట్ there's a different way you react. So I think our excitement we missed because of the timing of the pandemic and other things, and I think over time this is a fun time to see it again. And another important thing, ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసినప్పుడు this has been on a top trending in the country at the time, if I remember correctly. ఇప్పుడు అంత రెస్పాన్స్ థియేటర్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసే మూడ్లో ఉన్నారా మీరు? అంటే I'm just అంటే whoever watches it, I'm just hoping that they get excited more than what they saw it before. అది ఇల్లీగల్, అది చేయరట్లా. మనం అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు తర్వాత ఓటీటీ ఎలక్షన్ అప్పుడు రేజ్ అయిందండి. సో దాంతో ఇలా కాంప్లికేట్ చేయాల్సి వచ్చింది మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ. రానా గారు. యా, హాయ్ మై. So they came up with a bunch of ideas. ఈ మధ్యన మీ మార్కెటింగ్ టీమ్ వేర్ డూయింగ్ 2 గుడ్ జాబ్స్. ఎందుకంటే లాస్ట్ టైం మీ షో కూడా దే హ్యావ్ ఎ డిఫరెంట్ స్ట్రాటజీ. వాళ్ళకి చెప్తాను నేను. మరి ఇప్పుడు మీరు ఇలా చెప్తే మళ్ళీ నెక్స్ట్ సినిమాకి పని చేసి సరిగ్గా. సో థ్యాంక్ యూ. ఎడిట్ చేసి పెట్టండి, వాళ్ళకి పర్సనల్గా ఇస్తా క్లిప్.
ఆల్ ద వెరీ బెస్ట్. సీజన్ జరిగిపోయిందండి నా లైఫ్లో. ప్రెసెంట్ అందరు గ్రే హెయిర్ బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు అది. సో ఆ సీజన్లో అన్నీ చాలా నవ్వుకున్నాం మేము. లేదు సార్, మీరు చెప్తే మీరు ఇది చూసి ఇది కూడా ఇట్లా జరిగిందా నాకే తెలియదు, ఈ రూమర్ రాశారు అనేది ఉంటుంది కదా ఎవరైనా. నేను రాశాను. సరే ఇంకోటి అడుగుతాం. నీ గురించి వచ్చిన రూమర్స్లో ఈ రూమర్ నాకు యాక్చువల్లీ చాలా నచ్చింది, ఇది నిజమైతే బాగుంటుంది అనిపించింది ఏమన్నా? కొంచెం కాంప్లికేట్ చేసినాం అనిపించే ఉంటుంది. ఒకసారి అయితే అనిపించింది. చెప్పండి సార్ ఏంటి సార్. దాని తర్వాత రియల్ చేశాను కాబట్టి మీకు తెలిసిపోయింది. మ్యారేజ్ సార్? మ్యారేజ్ కరెక్ట్. రానా పెళ్ళని రూమర్ వచ్చింది, దాని తర్వాత పెళ్లి చేసుకుంది. సాటిస్ఫాక్షన్ ఆన్సర్ కాదు సార్. గుడ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రానా సార్ కాంప్లికేటెడ్. 2 సార్లు వెళ్ళాను శబరిమల. వీళ్ళందరికన్నా ముందు వెళ్ళాను. అప్పటికి వీళ్ళు ఇంకా స్టార్ట్ చేయాలి. ఓకే ఆన్సర్ ఒకసారి నాకు ఆ క్వశ్చన్ అందరిని అడగాలి ఉంది ఒకసారి ఇక్కడ. అంకుల్ మీరు కూడా మీరు ఎప్పుడైనా ఇద్దరిని ప్రేమించారా? ఎక్కువ ప్రేమించారు. అంకుల్ మీరు పర్లేదు చెప్పండి నాకు. మీరు దండం పెట్టేస్తున్నారంటే మీరు ప్రేమించారు. ఎస్కేప్ కొడుతున్నారు మీరు బాగా. మీరు చెప్పండి, మీరు ఇద్దరిని ప్రేమించారా ఎప్పుడైనా? మీరు 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 చేస్తే నవ్వుతున్నారు మీరు. చూడండి మీరు కలతలు పెట్టుకున్నారు ఎస్కేప్ కొట్టడం. అదే ఇట్ ఈస్ పాసిబుల్. అంటే దాన్ని రిలేషన్షిప్గా కన్వర్ట్ చేస్తామా లేకపోతే దాని ఎండ్ రిజల్ట్ ఏమవుతుందని పక్కన పెడితే ఇట్ ఈస్ పాసిబుల్ నా వరకు. ఎందుకంటే మనకి ఇద్దరితో ఫ్రెండ్స్ చేస్తాం కదా, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు మనకి. సో డివోషన్ బట్టి ఉంటుందండి అందులో. మనం మాట్లాడలేము, అది వెరీ పర్సనల్ ఎవరికి వాళ్ళకి. బట్ నా ఒపీనియనా ఎరకాటంలో పెట్టారు బాగా. అంటే నా ఒపీనియన్ అయితే అంటే ఆ సినిమా తీసిన టైంలో నా ఒపీనియన్ అది ద సేమ్ ఒపీనియన్. సినిమాలో ఏముందో ఒపీనియన్ అదే ఒపీనియన్. Sidhu garu, you are also బేసిక్ క్వశ్చన్ మర్చిపోయినది. okay. So we are living in utopia. Rana sir, this is Prajavani. నేను చేయలేదండి, చేయాల్సి వచ్చింది. సార్ మీ ముగ్గురులో కాంప్లికేట్ ఎవరు సార్? నాకు అర్థం కాలేదు ఎందుకంటే అంటే రానా చూసిన లైఫ్ అసలు వేరే లెవెల్ లైఫ్ అది. సో దాంట్లో కాంప్లికేట్ ఏముంది సార్? అంటే అది బతికిన వాళ్ళకి తెలుస్తుంది అది. హాయ్ రానా గారు. That's my job here. As part of being an actor, as part of being a producer, the job in the studio is to make sure kotta kadalu and new filmmakers and storytellers come, and as part of that is what I do. That's all. యాక్చువల్గా ఏదైనా స్క్రిప్ట్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ మీ ఐడియాలజీ ఎలా ఉంటుంది సార్? నెరేషన్లోనా లేదంటే ఏదైనా ఒక పర్టికులర్లీ ఒక పాయింట్ నచ్చి సెలెక్ట్ చేసుకుంటారు? అంటే ఫర్ మీ ఈ వై అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎందుకు అసలు ఈ కథ చెప్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ దట్స్ మై ఫస్ట్ రీజన్ వై ఐ విల్ డిసైడ్ టు డూ అ ఫిల్మ్ ఆర్ నాట్. ద సెకండ్ థింగ్ ఇస్ ఇప్పుడు జరుగుతున్న ఒక సర్టన్ కాంటెక్స్ట్లో ఐ ట్రై టు ఫైండ్ అ న్యూ స్టోరీ. ఇప్పుడు అది అరుదుగా చెప్పే సినిమా అవ్వచ్చు, లేకపోతే మనకు తెలియని ఒక కల్చర్ గురించి మాట్లాడే ఒక డిస్కషన్ పాయింట్ అవ్వచ్చు. సో దోస్ ఆర్ థింగ్స్ దట్ ఐ ట్రై టు ఫైండ్. ఐ థింక్ సినిమా అనేది యూ నీడ్ అ లాట్ ఆఫ్ వెరైటీ అండ్ ఐ ట్రై టు సర్వ్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎంకరేజింగ్ ద న్యూ టాలెంట్. రానా గడు ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు స్ట్రీమ్? అది ఇంకో మొన్నే ట్రైలర్ డ్రాప్ చేసామండి అట్ నెట్ఫ్లిక్స్ ఈవెంట్. సీజన్ 2 విల్ కమ్ అవుట్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్. దాని తర్వాత సినిమా స్టార్ట్ చేస్తే ఆ టైంకి ప్రెస్ మీట్ పెట్టి కొంచెం ఒక టీజర్ లాంటిది పెట్టి చూపిస్తుంది. సో ఎప్పుడు ఉండొచ్చు మీ ప్రాజెక్ట్? అలా టైం అనేది కాన్స్టెంట్గా పెట్టుకోలేదండి. వన్ ఇస్ డన్ ఐ స్టార్ట్ ది నెక్స్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రానా గారు యాక్చువల్గా మీరు ఒక ఫస్ట్ అంటే ఐ విల్ టేక్ ఇట్ ది అదర్ వే రౌండ్. ఒక సొసైటీ ఇంపాక్ట్ అనేది సినిమా మీద ఎక్కువగా ఉందండి ఇప్పుడు. ఎర్లియర్ సినిమా అండ్ సొసైటీ వర్ లిటిల్ ఫార్ అవే. జరుగుతున్నవి మనం సినిమాలో చూసేవి వాజ్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ ఉంది. కానీ ఈరోజు యూ కెన్ సీ అ లాట్ మోర్ జానరస్. ఇప్పుడు మనకి దగ్గరగా ఉండే జీవితాలు, జరిగే సంఘటనలు, యు ఆర్ ఏబుల్ టు టెల్ అ లిటిల్ మోర్. అండ్ ప్లాట్ఫామ్స్ కూడా వేరీ అని. ఒక క్లాసిక్ కమర్షియల్ సినిమా కాకుండా యూ హ్యావ్ థియేట్రికల్, యూ హ్యావ్ మెనీ జానరస్. ఇప్పుడు ఓటీటీ వల్ల ఇంకా వేరే కైండ్ ఆఫ్ కథలు చెప్పడం అవకాశం ఉంది. సో ఐ థింక్ నౌ ఇస్ అ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ టైం వేర్ బోత్ రిఫ్లెక్షన్స్ ఆర్ నీడెడ్. అంటే ఒకప్పుడు సురేష్ ప్రొడక్షన్ బాలీవుడ్లో ఇలా జోహర్
ఎస్టోప్రా నుంచి వచ్చాయి, వాళ్ళ నుంచి వచ్చిన సినిమాలాగా మన కలిసి ఉందాంరా కానీ ఇప్పుడు ఇలా యూత్ని టార్గెట్ చేస్తే లవ్ స్టోరీస్ అలా వచ్చాయి. రీసెంట్ టైంలో ఎందుకు మీరు అంటే అలాంటి ప్రాజెక్టులు చేయకపోవడానికి రీజన్ అంటే కొత్త జనరేషన్ వచ్చింది కదా, నాన్నగారు అంటే కొంచెం సైడ్ అయిపోయారు. అంటే ఒకటండి, వన్ ఇస్ సురేష్ ప్రొడక్షన్స్ ఆల్వేస్ స్టూడ్ ఫర్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ నేను చేసే జానర్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో విచ్ ఇస్ వై ఐ డూ స్టఫ్ ఇన్ అదర్ కంపెనీస్. బట్ ఈరోజు వాట్ ఈస్ దట్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డిస్కవర్. అండ్ ఐ థింక్ రీసెంట్లీ విత్ సంక్రాంతికి వస్తున్నాం దట్ జస్ట్ రీసెట్ ద టోన్ దట్ ఫ్యామిలీ నెవర్ గోస్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనే స్టేట్మెంట్ బికేమ్ వెరీ క్లియర్. సో ఐ థింక్ విల్ కంటిన్యూ డూయింగ్. ప్లానగా దగ్గుబాటి ఫ్యాన్స్ కానీ షూర్లీ ఎప్పుడున్న చెప్పు నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు. డన్ విల్ అంటే విల్ డెఫినెట్లీ పిక్ ఇట్ అప్ అండి. ఇప్పుడు చెప్పారు మీరు, విల్ స్పీక్ టు ద వన్స్ ఇన్ ద గ్రూప్ అండ్ విల్ గెట్ ఇట్. మీరు బాహుబలి ఇంకా చాలా ఉంది వెళ్ళాలని ఫీల్ అవుతుంది. there's a lot more for us to go and conquer and we'll find it. రీసెంట్లీ పుష్ప 2 బ్లాక్ బస్టర్ అయింది అన్ని. అంటే విత్ బాహుబలి ఇట్ వాస్ క్వైట్ క్లియర్ అండి దట్ ఇండియా అనేది ఒక సినిమాటిక్ నేషన్ కింద ఫామ్ అయింది. ఇది కథ ఎక్కడన్నా చెప్పొచ్చు, ఇండియా మొత్తం చూస్తుంది. బట్ నౌ ఐ థింక్ వీ హ్యావ్ టు టేక్ దట్ నెక్స్ట్ స్టెప్. అండ్ ఇప్పుడు సే గ్లోబలీ కొరియన్ సినిమా హెస్ డన్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. వాళ్ళు అక్రాస్ దేర్ లాంగ్వేజ్, కొరియన్స్ కాకుండా దేర్ ఆర్ a bigger audience globally for Korean films than Koreans. I think if India can also have that in the next couple of years, I think that will be our next stage that we will take. Ranagar. Sir, it's complicated గురించి మాట్లాడుతున్నాం సార్. ఇవన్నీ లేకపోతే ఒక ఎకనామిక్ టైం స్టాక్ లాగా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేయాలి అన్న థాట్, ఆ రిలీజ్లు వచ్చి జనాలు వస్తున్నారు అన్న థాట్ వల్ల మీరు ముందుకు వచ్చారా లేదు? ఇట్ జస్ట్ లాస్ట్ సమ్ హీట్. అంటే మీకు నేను యాక్చువల్లీ ఒక రిలీజెస్లో ఎక్కువగా చూసిన ఒక సినిమా ఉంది. నేను చిన్నప్పుడు చోటా చైతన్య ఒక సినిమా ఉంటుంది, చిన్నారి చైతన్య ఒక 3D సినిమా. ఇండియా ఈ రిలీజెస్ తర్వాత హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను ఒకసారి చూడడం జరిగింది. దట్ వాస్ ద ఫస్ట్ టైం ఐ సా ఇట్. అండ్ ఆ టైంలో రిలీజెస్ వర్ క్వైట్ అ పాపులర్ థింగ్. సెకండ్ రిలీజ్ ఫిల్మ్స్ యూస్ టు డూ సెకండ్ రన్స్, థర్డ్ రన్స్, బికాజ్ అంటే శాటిలైట్లో ఒక చాలా గ్యాప్ తర్వాత వచ్చేది. దే యూస్ టు బి అ లాట్ ఆఫ్ గ్యాప్. సో ఇట్ వాస్ అ నార్మల్ ట్రెండ్ మెనీ ఇయర్స్ అగో. ఇట్ జస్ట్ బికేమ్ అ ట్రెండ్ అగైన్. అండ్ ఇంతకుముందు అంటే ప్రింట్స్ చేసి ప్రింట్స్ పంపిస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఆ డీసీపీ అనేది ఇట్ కాస్ట్ మచ్ లెసర్, ట్రాన్స్పోర్ట్ ఇస్ ఈజియర్. సో ఇట్ జస్ట్ బికేమ్ అన్ ఈజియర్ వే టు డూ ఇట్. అండ్ నాస్టాల్జియా అన్నది ఒక ఎమోషన్ అండి. అండ్ ఆ ఎమోషన్ యూ కెన్ రీలివ్ విత్ దట్ ఇన్ సినిమాస్ ఇన్ ఆల్వేస్. రానా సార్ రిలీజ్ కాబట్టి No, it will be a standard or a low basic ticket price. The first round, each city will have about 5 screens each, and then we'll start scaling based on your interest and love. రానా సార్ It's complicated cinema music. ఒకప్పుడు ఇలా ఉండేవాడిని చూడు ఎంత మంచివాడిని అయిపోయాను అని చెప్పడానికి. థ్యాంక్ యూ సార్. బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి అనమాట. హ్యాపీగా టికెట్ బుక్ చేసుకోండి. ఇట్స్ కాంప్లికేటెడ్, ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిద్ధు గారు, రవి ఖాన్ గారు, రానా గారు, థ్యాంక్ యూ. ఇవాళ యాంకర్కి ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు.